ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న, కృప చూపి కరుణించి ఆదరించవ ఓ నాన్న. నా యేసయ్యా. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవండి, ప్రారంభం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్ను. 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, 5వ వచనం. యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 6వ వచనం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. 7వ వచనం. మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. నికోదేము గురించి కొన్ని మాటలు విన్నాం అక్కడ. నికోదేము ఎవరబ్బా అంటే యూదుల అధికారి, 2వది పరిసయ్యుడు, 3 బోధకుడు. చెప్పాలి, అందరూ కూడా మాట్లాడాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈయన ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. రాత్రి వేళ రావడానికి కారణం ఏంటంటే పగటి వేళ వస్తే భయం. అంటే బాహాటంగా ప్రభువు కొరకు నిలబడటం అంటే భయం. ఎవరికి? మనకు కూడా. నికోదేమే తోసేసి మనం తప్పించుకునేట ప్రభువు కోసము బాహాటముగా, ఈ రోజుల్లో మరి బాహాటముగా ఒక దైవ సేవకుడుగా నేను సేవ చేయడం, బాహాటముగా నేను గుడికి వెళ్తున్నాను చెప్పడం కూడా ఏం కాదన్న వాళ్ళు దేవునికి మహిమ కలుగుని కాక వాళ్ళని బట్టి. ఏం కాదు, నేను ధైర్యంగా ఉంటా, నా దేవుని దగ్గర ధైర్యంగా వెళ్తా. ఎంతమంది ఉన్నారో ధైర్యం చేసేవాళ్ళు? దేవుడు వాళ్ళ కొరకు చూస్తూ ఉన్నాడు. ఉన్నతమైన ఆకాశంలో నుంచి భూమి మీద ఉన్న నిన్ను దృష్టిస్తున్నాడంట, చూస్తున్నాడట. నీ గుండె లోతుల్లో భయం ఉందో, ధైర్యంగా ప్రభు దగ్గరకు వస్తావో చూస్తున్నాడట. నికోదేము యూదుల మన అధికారి. యూదులకు యేసు ప్రభు అంటే మంట, పగ. ఆయన చంపే వరకు నిద్ర పట్ల వాళ్ళకి. అలాంటి బద్ధశత్రువైన యేసు ప్రభు, యూదులకు బద్ధశత్రువైన యేసు ప్రభు లేదు. యేసు ప్రభు బద్ధశత్రువు యూదుల్లో వాడు ఎవరు? నికోదేము. వాళ్ళ మీద అధికారిగా చేస్తున్నాడు ఈయన. యూదుల మీద అధికారిగా చేస్తున్నాడు కాబట్టి అధికారం ఉండాలంటే యూదుల పక్షాన ఉండాలి కానీ యేసు ప్రభు పక్షానికి రాకూడదు. యూదుల పక్షాన ఉంటేనే అతని అధికారం నిలబడద్ది. అతను ఓట్లేస్తారు, అతను గెలుస్తాడు, అతను పదవిలో ఉండగలుగుతాడు. ఈ యేసు ప్రభు నమ్ముకున్నాడన్నారా, అంతటితో క్లోజ్, చాప్టర్ క్లోజ్, అధికారం పోతుంది. అందుకని అధికార భయం ఉంది కొద్దిమందికి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా అధికారానికి ఎక్కడ ప్రమాదం వస్తుందని భయం. ఎంతో ఆశ దేవుడంటే కానీ మహాటంగా రాలేడు. ఎంతో ఆశ దేవుడంటే కానీ దేవుడిని పక్షంగా ఉన్నానని చెప్పుకోలేదు. నన్ను ఎక్కడ తొలగించేస్తారో, నన్ను ఎక్కడ తీసేస్తారో, నాకు వచ్చే రాబడులు ఎక్కడ పోతాయో, నాకు వచ్చే పథకాలు ఎక్కడ పోతాయో, నాకు వచ్చే రిజర్వేషన్ ఎక్కడ పోతుందో, ఈ భయంతో మనం ఉన్నాం. ఆయన కూడా భయం ఉంది. ఆయన పదవి పోతుందని భయం ఆయనకి, మనకి పథకాలు రిజర్వేషన్స్ పోతాయి భయం మనకి. భయం కాబట్టి యేసు ప్రభు దగ్గర రాకని మానేస్తాడా? చచ్చిన మాండు, అది మాత్రం
ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే, తపన. ఆమేన్. ఒక ప్రక్క భయము, మరో ప్రక్క తపన. ఎంతమంది నలిగిపోతున్నారు ఈ రెంటి మధ్యలో. దేవుడంటే అమితమైన ప్రేమ, గుండెల నిండా ప్రేమ. దేవుడంటే తపన, ఆయన దగ్గర ఉండాలి, ఆయన బాహాటంగానే వెళ్ళాలి, సేవ చేయాలి. కానీ బాహాటంగా వెళితే నాకేదో నష్టం జరుగు వ్యక్తిగతంగా. అందుకనే రాత్రిపూట ఇచ్చాడు ప్రభు దగ్గరికి. ఎప్పుడు వచ్చాను నేను? రాత్రిపూట. రహస్య విశ్వాసి, రహస్యమైన విశ్వాసం. చాలా మంది జీవితాలు రహస్యమైన విశ్వాసం. ఇంకొక మాట చెప్పనా, రాత్రిపూట రావట కారణం చెప్పనా, ఒకటి బాహాటంగా రావడానికి భయం వేసి. రెండవ చెప్పనా, ఖాళీ ఉండలేదు సార్, అసలు మాకు చాలా బిజీ అయిపోయాము పగలంతా, కానీ సుబ్బుడు వచ్చి సంతోషించు అన్నట్టుగా. ప్రభు దగ్గర రావడానికి రెండు కారణాలు, ఏదో ఒక కారణం మనం కూడా ఉన్నాం. ఏంటది? బాహాటంగా ప్రభు కోసం బ్రతికితే ఏదో నష్టపోవాలని భయం ఒకటి, లేదంటే మరొక కారణం ప్రభువు దగ్గరికి వెళ్ళాలంది కానీ వెళ్ళడానికి తీరిక లేదు. ఇక నికోదేము కాదు ఉన్నది, నికోదేము స్థానంలో ఉన్న కొడుక, నికోదేము స్థానంలో కూతురా. నువ్వు దేవునికి రహస్యంగా దేవుణ్ణి పరిమితం చేస్తున్నావు కానీ లోకాన్ని గొప్పగా చేసి చూపిస్తున్నావు. లోకానికే ప్రాధాన్యత, బయటికి మాత్రము రే నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేదురా అన్నాడు నికోదేము. ఎవరి దగ్గరికి వెళ్ళి? యూదుల దగ్గరికి వెళ్ళి. ఏమ్మా ఈ మధ్య ప్రార్థనకి వెళ్తామంటగా నువ్వు? లేదండి, ఎప్పుడో ఒకసారి అండి, ఎప్పుడో. అదే వాళ్ళ దగ్గర కార్యక్రమం జరిగితే ఊరికి వెళ్ళా. ఎందుకని నువ్వు ప్రార్థనకి వెళ్తామంటే అక్కడ ఆఫీసులో కంప్లైంట్ చేస్తానని భయం. కనుక ఈ రోజున నికోదేము లాగా ఉన్న మన జీవితాల్లో ఈ నికోదేము రాత్రిపూట ప్రభు దగ్గరికి వెళ్ళి ఎట్లా వెళ్ళాడు చెప్పండి? నేను ఒక అధికారిని అని వెళ్ళాడు. చెప్పండి నాన్న, నేను ఒక అధికారిని, నేను ఆఫీసర్ని. రెండవది పరిసయ్యుణ్ణి. ఎవరినానా? పరిసయ్యుడు గురించి మీకు తెలుసు కదా. పరిసయ్యులు ఏం చేస్తారంట? తరచుగా ఉపవాసము చేస్తాము. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడు ప్రభు దగ్గరికి? పరిసయ్యుడిగా వెళ్తున్నాడు. అంటే ఏంటి? తరచుగా నేను ఉపవాసాలు చేస్తానండి. మేము ఎవరో తెలుసండి, సాక్షాత్ మోషే పీట మీద కూర్చునే వాళ్ళమండి. మోషే తర్వాత మేమేనండి, అంత భక్తి పరులమండి. పరిసయ్యుడిగా ప్రభు దగ్గరకు వచ్చాడు అంటే ఉపవాసాలు ఉండేవాడుగా వచ్చాడు. రెండవది మోషే అంతటి వాళ్ళమండి మేము, మోషే పీఠాల మీద కూర్చునే వాళ్ళమండి మేము, అంత భక్తి పరులమండి. అంత ఆ భక్తిని కనపరచడం కొరకు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏ ఉద్దేశంతో వచ్చే ప్రభు దగ్గరికి? ఏమనుకున్నా ప్రభు నేనంటే సోపులో కూడా 10వ వంతు ఇచ్చేవాడిని నేను, పుదీనాలో కూడా 10వ వంతు ఇచ్చేవాడిని నేను, ఎక్కడ రాజీ పడిన దేవుని విషయాల్లో అన్నంత దశమ భాగాలు చెల్లించేవాడిగా ప్రభు దగ్గరకు వచ్చాడు. వెలుపల శుద్ధికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళంటే వీళ్ళు. మాట్లాడినానా? వెలుపల చివరికి ఈ శంకర్ లాంటి వాడిని కూడా కానన్నాడు. తన తాను నీతిమంతుడిగా కనపరుచుకునేవాడుగా వచ్చాడు. మన పప్పులన్నీ ఆయన ఉడకవండి. నేను గుడికి వెళ్తున్నా, నేను దశమ భాగాలు ఇస్తున్నా, నేను తరచుగా ఉపవాసాలు ఉంటున్నా, నీతిమంతుని నేను, స్వనీతిమంతుడిని, మోషే తర్వాత అంత భక్తుడిని, ఇంకా ముందుకెళ్తే 10వ వచనంలో ఎక్కడ చూసామో బోధకుణ్ణి. యేసుప్రభు మాట అన్నాడు కదా, నువ్వు బోధకుడు అన్నాడు కదా. ఇన్ని అధికారాలు ఉన్నాయి నా దగ్గర. పైగా ఈ లోకరీత్యా మామూలు కాదు, ఈ లోకరీత్యా కూడా బాగా ఉన్నతమైన వాడిని, చదువు గలవాడిని, హోదా కలిగిన వాడిని, ఆస్తి గలవాడిని, అధికారం గలవాడిని, ఇవన్నీ నాకున్నాయి. ఇంత ఉండి కూడా నేను నీ భక్తుని అయిపోయా అని ఆయన సన్నుతి చేసుకుందామని వచ్చాడు. మనలో చాలా మందికి అదే అతిశయం. నేను ఎవరనుకున్నా, నేను చదువుకున్న లెక్చరర్ని తెలుసా? ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనలోనే నికోదేములు ఉన్నావు. నేనేమనుకున్నావు? నా స్థాయి ఏంటి అనుకున్నావు? నా చదువేమనుకున్నావు? నా ఉద్యోగం ఏమనుకున్నావు? నా స్థితి ఏంటి అనుకున్నావు? నా స్థాయి ఏంటి అనుకున్నావు? ఇలాంటి స్థాయిలో ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఇంత ఉండి కూడా నేను నీ కొరకు పరిచర్య చేస్తున్నాను తెలుసా? ఇంత ఉండి కూడా దశమ భాగిస్తాను తెలుసా? ఇంత ఉండి కూడా ఉపవాసాలు ఉంటున్నాను తెలుసా? ఎవరి దగ్గర నేను అతిశయించేది? ఈ ఆధ్యాత్మిక అతిశయము. ఇవన్నీ చెప్తుంటే ప్రభు ఇవన్నీ తీసుకుని నాయన ఒక పరిచయని యొక్క లక్షణాలతో, అధికారితో ఉన్నటువంటి అధికారంతో, అలాగే ఒక బోధకుని వేషంతో ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఇంత ఆధిక్యత వచ్చాను కాబట్టి, ఎంత భయం ఉన్నా చీకట్లోనైనా నీ దగ్గరకు వచ్చి చూసావా, ఎంత విశ్వాసమో చూసావా ప్రభు నువ్వు అంటే నాకు అని భక్తి విశ్వాసం ప్రదర్శించుకోవడానికి వస్తే దేవుడు కనీసం చెవి కూడా పెట్టలేదంట. వాగినిచ్చి ఒక వాత పెట్టాడు యేసు ప్రభు. ఏంటా వాత? ఒరే ఈయన పక్కన పెట్టి
నీ ఎంత డబ్బు గలడు అయినా, ఎంత చదువు గలడు అయినా, ఎంత హోదా గలవాడు అయినా, ఎంత అధికారం అయినా నువ్వు పక్కన పడే ముందు ఆ విషయాలు అన్నాడు. నువ్వు పరిశీడు అయితే పక్కన పడే అన్నాడు. పరిశీడు అయితే అవ్వచ్చు కాక, ఏది దశమ భాగం ఇస్తే అవ్వచ్చు కాక, ఉపవాసాలు ఉంటే ఉండొచ్చు కాక, బాహ్య శుభ్రం కలిగిన వాడికి ఉంటే ఉండొచ్చు కాక, మోసే అంతటి గొప్ప పీఠాన్ని అధిరోహించే స్థాయిలో ఉంటే ఉండొచ్చు కాక, బోధకుడుగా ఉంటే ఉండొచ్చు కాక, పక్కన పడే. ఇవన్నీ ఉన్నాయి కానీ నాన్న ఉండాల్సింది లేదా నీ దగ్గర అన్నాడు. ఏంటది? క్రొత్తగా జన్మించిన బ్రతుకుందా అన్నాడు. ఏంటది? క్రొత్తగా జన్మించిన బ్రతుకుందా నీ దగ్గర అన్నాడు. ప్రభువా నేను ఇంతగా పొగిడితే నా తిడతావేంటి అనుకున్నాడు ఈయన. వెళ్ళి ఏమన్నాడు? ప్రభువా నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు, పొగిడేశాడు. సంతోషపడిపోతాను అనుకున్నాడు. నేనా సంతోషపడడానికి? ఆయన యేసు ప్రభువు. నేనైతే మీ మొహాటం కోసం అబ్బా ఎంత గ్రేట్ అనొచ్చు నేను. యేసు ప్రభు దగ్గర చల్లదే అవన్నీ కూడా. నేను ఇంత అధికారిగా, ఇంత పరిచయుడిగా, ఇంత బోధకుడిగా ఉండి నీ దగ్గరకు వచ్చి నేను పొగుడుతున్నాను. పైగా అసలు ఎంత విశ్వాసుడు, నేను చూడాలి తపన పడుతూ రాత్రిపూట కూడా మీ దగ్గరకు వస్తున్నాను అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని, భక్తిని ప్రదర్శించాలని వస్తే, వచ్చి పొగిడితే ఏమని పొగుడుతున్నాడు? నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినావు నాకు తెలుసు, దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు, దేవుడు నీతో ఉండడం వల్లే నీ సూచికని నువ్వు చేస్తున్నావు నాకు తెలుసు 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 అంటే ఆయన అన్నాడు, ఒక మాటతో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఏంటది? క్రొత్తగా జన్మిస్తే. అరే నాన్న ఈ మాటలన్నీ పనికిరావురా నాన్న. దేనికోసం పనికిరావు? పరలోకాన్ని, దైవ రాజ్యాన్ని చూడ్డానికి కూడా పనికిరావురా నాన్న అన్నాడు. చూడ్డానికి కూడా పనికిరావంట మనం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని ఖచ్చితంగా చెప్తున్నాను. డౌట్ ఏమనుందా? ఇంక చెప్పండి, డౌట్ ఏమనుందా? డౌట్ ఏం లేదు. ఇంకా డౌట్ అంటే తీసేసుకో ఇప్పుడే. నువ్వైనా నేనైనా ఒకవేళ దేవుని రాజ్యాన్ని వినాలి, దేవుని రాజ్యాన్ని చూడడానికి అర్హత సంపాదించామా? చూడడానికి, వెళ్ళడానికి కాదు. మాట్లాడలేదేంట్రా? దేవుని రాజ్యాన్ని చూడడానికని అర్హత వచ్చిందా మన దగ్గర? దేవుని రాజ్యాన్ని చూడడానికి ఏంటి అర్హత? క్రొత్తగా జన్మించు. ప్రభు ఉపవాసాలు ఉండటం అర్హత కాదా? ప్రభు దశమ భాగం ఉండటం అర్హత కాదా? ప్రభు మోసే పీఠాన్ని అధిరోహించడం కూడా అర్హత కాదా? చూడడానికి, వెళ్ళడానికి కాదు, చూడడానికి. ప్రభు బోధిస్తున్నాను కదా, ప్రభు బోధించే నాకు కూడా దేవుడు అన్నాడు ఇవన్నీ పక్కన పెట్టేనా. ఇవేమి అంటే అర్థం ఏంటన్నమాట? కొత్తగా జన్మించే అనుభవం లేకుండా ఉండి కూడా బోధకులుగా ఉంటారన్నమాట. క్రొత్తగా జన్మ ఉండదానికి కానీ బోధకు. అందుకని వాతేశాడు, ఒరే నువ్వు బోధకుడు కదరా, ఈ బతుకు తెలియదు అన్నాడు అక్కడ 10వ వచనం. నువ్వు బోధకుడై ఉండి కూడా ఇవన్నీ ఎరగవా? నువ్వు ఎరగని ప్రభువా? నిజంగానా? ఎరగని ప్రభువా? మరి ఏం ఎరుగుతున్నా నువ్వు అంటే, ఉపవాసాలు ఉంటే పరలోకానికి వెళ్ళిపోతున్నాయి అనుకున్నానయ్యా నేను. అది నీకోదే మనసు ఏంటి? ఉపవాసాలు ఉంటే చాలే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. దశమ భాగాలు ఇస్తే చాలే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. గుడికి వెళ్తే చాలే, మోసే పీఠాల దగ్గర కూర్చుంటే చాలే పరలోకానికి వెళ్ళిపోవచ్చు. ఈ ధ్యాసలోనే మనందరం ఉన్నాం ఇక్కడ. కానీ దేవుడు అన్నాడు ఇవన్నీ పనికిరావు, చూడడానికి కూడా పనికిరావు. మరి ఏది పనికొద్ది ప్రభువా? నువ్వు క్రొత్తగా జన్మించావా లేదా అది తెలుసుకో. నువ్వు క్రొత్తగా జన్మించితే చూడడానికి ఛాన్స్ దొరుకుద్ది. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి ఛాన్స్ చేయొద్దండి? పరలోకాన్ని చూడడానికి ఎంతమందికి ఛాన్స్ ఉందో చేయొద్దండి మీరు. నాకు ఛాన్స్ ఉందన్న వాళ్ళు నాకు కూడా చేయలేరు. అవునా కాదా? నేను గురించి సరదా చెప్పట్లా. ఈ మాట్లాడి దేవుడు నీ సరదా అనుభవించడం కూడా చెప్పట్లా. నేను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు చేసే భక్తికి కనీసం నీకోదేమంది భక్తి అని చేస్తున్నావా? మాట్లాడు. నీకోదేమో చేసే భక్తి అంతా చేస్తున్నావు నువ్వు? అది కూడా లేదు కదా. మరి ఆయనకే ఛాన్స్ రాకపోతే నీకెక్కడిది? బోధకుడుగా నాకెక్కడిది అన్నాడు. నువ్వు బోధకుడుగా అన్నాడు ఆయన. కనుక దేవుడే కోరుకున్నాడు ఇవన్నీ కాదు బాబా, మారు మనసు లేకుండా, క్రొత్త జన్మ లేకుండా నీ దశమ భాగాలు ఎవడు కావాలరా అంటున్నాడు అనమాట. క్రొత్తగా జన్మించే అనుభవం లేకుండా నువ్వు చేసే బోధవుడు కావాలరా అంటున్నాడు దేవుడు. హల్లు చెప్దామా? ఆయన అంటాడు ఇంత కఠినవా? అసలు నువ్వు చెప్పే మాటలతోనే మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి పుడతానా అంటున్నాడు. ఎవరు? నికోదేము. అంటే అర్థం ఏంటి? క్రొత్త జన్మ అంటే మళ్ళీ తిరిగి అమ్మ కడుపులోకి వెళ్ళి తిరిగి పుట్టడం అంట ఆయన ఉద్దేశం. అది అంటే మారు మనసు అనగా, క్రొత్త జన్మ అనగా అంటే అర్థం కూడా తెలియని స్థితిలో ఉండి బోధకుడు అనమాట ఈయన. ఆ స్థితిలో ఉండి కూడా భక్తి చేస్తున్నాడు అనమాట ఈయన.
అలాంటి విశ్వాసులుగా ఉన్నామా? అలాంటి బోధకులుగా ఉన్నామా? దేవుడు నాడు ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చి బోధకుడా, తిరిగి జన్మించడం అది కాదురా, మరేంటి ప్రభువా? హల్లి చెప్పండి నాన్న. అక్కడ రాశాడు 5వ వచనమా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆమె చెప్పండి నాన్న. ఒరే తిరిగి జన్మించినట్టు అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ తిరిగి పుట్టడం కాదురా. విన్నానా? నువ్వు ఆత్మలో తిరిగి జన్మించాలి, ఆత్మీయంగా తిరిగి జన్మించాలరా, ఆత్మలో వ్యక్తిగా తిరిగి జన్మించాలరా. ఇప్పుడు ఈ శరీరం ఉందే, తల్లి గర్భంలోకి ప్రవేశించి పిండముగా బయటకు వచ్చాను కదా, నేనైనా నువ్వైనా. ఎలా వచ్చింది ఈ శరీరం చెప్పండి? ఒకటి తల్లి యొక్క అండము, తండ్రి యొక్క పురుష కణము, రెండు కలిస్తే స్త్రీ కణము పురుష కణము సంయోగం చెందితే వచ్చినటువంటి దేహము ఈ దేహము కదా, ఇది జన్మించింది. ఈ భౌతిక దేహము, నీ భౌతిక దేహము జన్మించడానికి స్త్రీ కణము పురుష కణము యొక్క కలయిక ఎలాగో జరగాలో అలాగే ఆత్మలో జన్మించాలంటే, స్తోత్రం చెప్పండి, ఆత్మలో జన్మించాలంటే ఏం కలవాలి రాశారు అక్కడ? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆ రెండు కలిస్తే ఆత్మలో జన్మిస్తాం. భౌతిక శరీరం కొరకు రెండు కణాలు కలిస్తే ఎలాగైతే జన్మిస్తామో, ఆత్మలోకి జన్మించాలంటే ఈ రెండు జరగాలి, ఈ రెండు కలవాలి. ఏ రెండు? దేవుని ఆత్మ కార్యము జరగాలి, నీటి ప్రభావం. నీరంటే అనగానే బాప్తిస్మం అనుకుంటారు, నీరు అనగానే బాప్తిస్మం అనుకుంటాను, కాదనను. కానీ నీరంటే ఏంటి తెలుసా? వాక్యము. ఏంటన్నది? వాక్యము, ఆధ్యాత్మిక అర్థంలో వాక్యము. కాబట్టి ఒక మనిషిని తిరిగి జన్మింపచేసేది, నూతన జన్మనిప్పించేది వాక్యము. రెండోది దేవుని ఆత్మ కార్యము. హలో చెప్దామా? ఆత్మ అంటే గాలి, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. గాలి ఎక్కడికి వెళ్తుందంట? తనకిష్టమైన చోటుకి వెళ్తుందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? అది ఆయనకి ఇష్టమైన బ్రతుకులను ఉన్నావా? అందుకే కాదు ప్రభు దశం బాగా ఇస్తున్నాను కాదు నాన్న. ఆయనకి ఇష్టమైనది ఏంటి? క్రొత్త జీవితము. యెహెజ్కేలు గ్రంథము 36:26 తెలుసుకో ఈ రోజున. నూతన, అందరూ చెప్పాలి, నూతన హృదయము, తర్వాత నూతన స్వభావము దేవుడు మనకిస్తాడంట. అదే క్రొత్తగా జన్మించిన అనుభవము. క్రొత్తగా జన్మించడం ఏంటి ప్రభు అంటే ఇదేనంట. ఏంటది? నూతనమైన హృదయము, నూతనమైన స్వభావము దేవుడు మేము మనకిస్తాడట. మన స్వభావం మారిపోద్దంట. వినాలి, మన స్వభావం మారిపోద్దంట. మారిపోయిందా? ఇంకా ముందుకెళ్ళి 26-27 వచనాలు కూడా. ఆమె చెప్పండి రా. ఇప్పుడు చెప్పండి నాన్న, కొత్తగా జన్మించిన వాళ్ళంటే 3 కార్యాలు జరగాలి. ఏంటది? నూతనమైన స్వభావము, నూతనమైన హృదయము, మూడోది వాక్యాన్ని అనుసరించి బ్రతికే జీవితము. గైకొనడం అంటే జీవించడం అని. ఈ 3 కలిగిన వాళ్ళే క్రొత్తగా జన్మించిన వాళ్ళు. ఈ క్రొత్తగా జన్మించిన ఎలా జరుగుద్ది అంటున్నాడు? రెండింటితో జరుగుద్దంట. ఏంటది? నీటి మూలముగా అనగా వాక్యము మూలముగా, రెండోది ఆత్మ మూలముగా. హలో చెప్దామా? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఎక్కడికి వెళ్ళద్దు అది? ఎక్కడ ఇష్టం ఉంటే. కాబట్టి దేవునికి ఎంత ఇష్టంగా జీవిస్తే అంత ఇష్టంగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరు కలిస్తే, నాకేమన్నాను, స్త్రీ కణము పురుష కణము కలిస్తే ఒక బిడ్డ ఎలా జన్మిస్తాడో, వాక్యమైన దేవుడు, నీరంటే వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు రెండు కలిస్తే వాడి జీవితంలో నూతనంగా జన్మిస్తాడు వాడు. అల్లు చెప్దామా? కాబట్టి నూతనంగా జన్మించడం కొరకు ఏం కావాలి? వాక్యము కావాలి. ఎఫెసీ 5:26 అనుకుంటాను. దేవుని ఎదుట నిష్కళంకంగా నిర్దోషంగా నువ్వు ఉండాలంటే వాక్యమనే ఉదకము చేత స్నానం చేయాలి అన్నాడు. ఏంటన్నా? వాక్యముతో. హల్లు చెప్పండి నాన్న. ఉదక స్నానము చేయిస్తే నాన్న, వాక్యముతో అంటే వాక్యమనే నీటితో, ఉదకం అంటే నీరు, వాక్యమనే నీటితో ఏం చేయాలి? స్నానం చేయాలంట. నీళ్ళంటే ఏంటి? వాక్యములో. అంటే వాక్యం సమృద్ధిగా ఉన్నట్ట లేనట్ట? ఒరే నీళ్ళు చదువుకోమంటలా,
స్నానం చేయమన్నాడు. నువ్వు నీటి ద్వారా స్నానం చేయాలి. ఏ నీటి ద్వారా? వాక్యం అనే నీటి ద్వారా. ఏం చేయాలి? రోజునా అప్పుడప్పుడా? మరి ఎందుకు రావట్లే గుడికి రోజు? వాక్యము వినడానికి ఎందుకు రావట్లా? హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యం అనే ఉదక స్నానము, ఆత్మ నడిపింపు లేకపోతే మనకేమనంత మారుమను కొత్తగా జన్మించిన జీవితము రాదు. కొత్తగా జన్మించిన జీవితం రాకపోతే అక్కడ రాశారు 5వ వచనంలో, చదువు 5వ వచనం చదువు. ఆ 3వ వచనంలో దేవుని రాజ్యాన్ని చూడలేమన్నాడు, ఇప్పుడేమో ప్రవేశించలేమన్నాడు. అంటే చూడడానికి ఏం కావాలి? క్రొత్త జన్మ. ప్రవేశించడానికి ఏం కావాలి? ఆత్మ మరియు వాక్యపు నింపుదల. దేవుని యొక్క ఆత్మ, వాక్యం యొక్క స్నానము, నింపుదల ఉంటే గాని అమ్మ మారుమనసు పొందేశా నేను, ఇక వాక్యం అవసరంలా. మారుమనసు పొందేసే నేను, ఇక నాకు బాప్తిస్మం అవసరంలా. వాక్యం పొందేశాను నేను, ఇక నాకు ఆత్మ నడిపి అవసరం లేదంటే చూసే ఆ భాగ్యం కూడా కోల్పోతావు నువ్వు. చూడటమే కాదంట, ప్రవేశించాలంట. ప్రవేశించాలంటే ఏం చేయాలంట నాన్న? ఏం చేయాలంట నాన్న? వాక్యము చేత స్నానంలో ఉండాలి, ఆత్మ చేత నడిపింపులో ఉండాలి. హల్లు చెప్దామా? నేను నీటి బాప్తిస్మం గురించి కూడా నేను కాదంట్లా, నీటి బాప్తిస్మం కూడా పొందాలి. ఎవరైనా బాప్తిస్మాలకు సిద్ధపడితే సిద్ధపడండి. ప్రతిష్ట రోజున బాప్తిస్మాలు ఉంటాయి. ఎవరైనా సిద్ధపడితే కనుక క్రమంగా రండి. ముందు ఇక్కడ స్నానం చేయండి. వాక్యంతో స్నానం చేసిన తర్వాతనే అప్పుడు నీటి మూలంగా బాప్తిస్మం పొందుతారు మీరు. అంతేగాని నేను వారానికి ఒకసారి కనపడతా, మళ్ళీ కనపడను, నా బాప్తిస్మం అంటే సచ్చినేమను. కనుక రెగ్యులర్గా రండి, బాప్తిస్మం సిద్ధపడండి. కనుక ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నాన్న, నువ్వు అంతా చేస్తున్నావు కదా నాన్న, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించే స్థాయిలో ఉన్నావన్నాడు. లేవన్నాడా? లేవన్నాడు. ఈ రోజున అదే నికోదేము యొక్క మాటలు నీకు నాకు దేవుడు చెప్తూ ఉండగా ప్రభు దగ్గరకు వచ్చి తల వంచి, ప్రభువా నీ పరిచయం ఇంత చేసి పరలోక రాజ్యం వెళ్ళిపోతే ఈ భక్తి ఎందుకు? గుడికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, లేకపోతే ఇంకేంటి భక్తి చేస్తున్నావు? ఇదంతా బూడిదలో పోసిన పని అయిపోతే ఎలాగ చెప్పండి నాన్న? నికోదేముని పక్కన పెట్టిన వాడు ఒకరిని పక్కన పెట్టేశాడా? అక్క అరే నాన్న వింటున్నారా? నీ పక్కన పెట్టేశాడా? దేవుడు కనీసం వినను కూడా వింటలేదా? నువ్వు ఎంత పొగుడుతున్నావు? ఆరాధనకు వచ్చా ఆ గొప్ప దేవుడు, ఈ గొప్ప దేవుడు అంటే ఆయన ఉండవు. ఒరే మారు మనసు లేని వాడా, ఎవడు కావాలరా నీ ఆరాధన అన్నాడు దేవుడు. మారు మనసు లేని దాన్న ఎవరు కావాలి నీ ఆరాధన అన్నాడు దేవుడు. నీకేదేమో పొగుడుతుంటే అసలు చెవి పెట్టకుండా కాపు చాలు కానీ ముందు మారు మనసు పొందన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రభు దగ్గర అడుగుదాము. యేసయ్యా, నికోదేమే అంత భక్తి గలవాడిని పక్కన పెట్టేశావు. ఏం మాట్లాడు నీతో? నీ భక్తి చాలదు, నీ ఉపవాసాలు కాదు కావాల్సింది, నీ దశంభాగాలు కాదు కావాల్సింది, నీ పరిచర్య కాదు కావాల్సింది. ఇంత చేస్తున్నా కానీ ఎంతో ఆశ కలిగి రాత్రి వేళ కూడా ప్రభు దగ్గరికి వెళ్తానంత విశ్వాసం చూపించిన కానీ దేవుడు అన్నాడు సింపుల్గా తీసి పక్కన పెట్టి, నీ దగ్గర క్రొత్తగా జన్మించిన స్థితి లేదు అన్నాడు. ఈ మాట నీకేనా? క్రొత్తగా జన్మించావా? క్రొత్తగా జన్మించడం అంటే ఎస్కేల్ గ్రంథంలో చెప్పాడు కదా, నూతనమైన స్వభావము, నూతనమైన హృదయము, బండ హృదయం, కఠిన హృదయం తీసివేసి మాంసపు గుండె కలిగి ఉండడము, వాక్యానికి స్పందించి గైకొని దాని ప్రకారం బ్రతకడము మారు మనసు అంటే. అది జరగడం, ఆ నూతన జన్మ ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు నువ్వు. అలా కాకుండా నేను గుడికి వెళ్తే చాలులే, ఒక పుణ్యకార్యం చేస్తే చాలులే, దేవుని పనికి సహకరిస్తే చాలులే, దశమ భాగాలు ఇస్తే చాలులే అంటే చూడ్డానికి కూడా పనికిరావు అన్నాడు. పరలోక రాజ్యాన్ని చూడ్డానికి కూడా పనికిరావు నువ్వు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు సరి చేసుకోవడానికి. నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెలారా, మౌనంగా ఉంటా మంచిది కాదు. క్షమాపణ అడుగు. ప్రభువా క్షమించయ్యా, మారు మనసు లేకుండా పై భక్తి నటిస్తున్నానని ఒప్పుకున్నామా ప్రభు దగ్గర? దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్నావేవన్నీ కానీ నీ దగ్గర క్రొత్తగా జన్మించిన బ్రతుకు లేదంటున్నాడు దేవుడు. నికోదేమో నువ్వు చేసేవన్నీ మంచిదే కానీ మారు మనసు లేకుండా చేస్తున్నావేమని అన్నాడు. నిజంగా మారు మనసు చేస్తున్నావా కూతురా? నిజంగా మారు మనసు పొంది చేస్తున్నావా సోదరుడా, కొడుక? ఈ రాత్రి మారు మనసు పొందే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. సరి చేసుకోవడానికి ఎలా కలుగుద్దంటే అది వాక్యము ద్వారా. అయ్యా నాతో మాట్లాడు. వాక్యం అంటే మనకి ఎట్లా? వారానికి ఒకసారి స్నానం చేస్తా. దేవుడేమో డైలీ స్నానం చేయరా, వాక్యమైన ఉదకముతో స్నానం చేయరా నువ్వు అంటుంటే, ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం కనపడుతున్నారే, వారానికి ఒకసారి స్నానం సరిపోద్దా మీకు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మీరు జన్మించితేనా కానీ మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు.
నిశ్చేష్టుడైపోయాడు నికోదేము. అబ్బో, నేను ఇంత అధికారిని అని గౌరవిస్తాను అనుకున్నాడు యేసు ప్రభు. రాత్రి వేళ అయినా సరే రహస్యంగా ఆయన కోసం త్యాగం చేసి వెళ్తున్నాను అనుకున్నాడు యేసు ప్రభు. నికోదేము అలా అనుకున్నాడు. నేనంతో నిష్ఠగా ఉన్నానని చెప్తే సంతోషిస్తాను అనుకున్నాడు యేసు ప్రభువు. నువ్వు కూడా అదే అనుకున్నావా? అదే భ్రమలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలదు, మారు మనసు పొందు, నూతన స్వభావం రాని నానా. నూతన స్వభావం మారిందా? అలవాట్లు మారినాయా? తాగుడు మారిందా? సిగరెట్లు మానేరా? నికోదేము బూతులు మాట్లాడు మానేశారా? స్వభావం మారిందా? అయ్యా, నాకు ఎన్నో హోదాలు ఉన్నాయి, అధికారం ఉంది, లోకరీత్యా అంత గొప్పనైనా నీ సేవ చేస్తున్నా, కుదరదు నాదా. నీ దగ్గరకు వచ్చేదంత సులువుగా లేదు అక్కడ. నువ్వు నూతన స్వభావం ధరించాలి, నూతన హృదయం పొందుకోవాలి, వాక్యాన్ని అనుసరించి జీవితం నువ్వు బ్రతికి ఉండాలి, నువ్వు కలిగి ఉండాలి. అవకాశం ఇచ్చాడు, లోబడిపో, మారు మనసు పొందు, నూతన స్వభావం తెచ్చుకో, నూతనంగా బ్రతుకో. ఊరికే పై భక్తి చేయబాకో. ఏదో గుడికి వెళ్తున్నా, ఏదో ఉపవాసం ఉన్నా, ఏదో కానుకలు ఇస్తున్నా, ఎవడు కావాలి ఇవన్నీ? నీ బ్రతుకు కావాలి దేవునికి ముందు. మారు మనసు పొందు. చూడడానికి కూడా పనికిరావంట, మరి ప్రవేశించాలంటే ఎట్లాగా? యేసుకేల్ గ్రంథంలో చెప్పాడు, నూతన స్వభావం నీకు ఇస్తా. ఇష్టమేనా? వాక్యంతో ఉదక స్నానం చేయి, ఆత్మచేత నడిపించబడు. ఆత్మ ఎక్కడికి వస్తుంది? తనకి ఇష్టమైన చోటుకు వస్తుంది. ఆత్మకి ఇష్టమైన బిడ్డకు బ్రతుకు. నువ్వు ఆత్మకి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు, నీ మీదకి వస్తుంది. ఆత్మకార్యాలు జరిగిస్తాడు ఆయన. గాలిని చూడలేవు కానీ కార్యాలు చూస్తావు, దాని యొక్క తాకిని వింటావు. నువ్వు పరిశుద్ధాత్మదేవుడు నీలోకి వస్తే బయటకి ఏమి కనపడదు, కానీ నీ బ్రతుకు మారిపోద్ది. నీ బ్రతుకు మారిపోద్ది. అయ్యా, నా బ్రతుకుని మార్చును ఆయన. నీ సన్నిధికి రాగలి, నీ రాజ్యంలో ప్రవేశించగలిగే ప్రభువా, క్రొత్త జన్మ అనుభవం నాకు దయచేయి. నా మాట మార్చేయి, నా తలంపులు మార్చేయి, నా ఆలోచన మార్చేయి, నా సహవాసాలు మార్చేయి, నా సంబంధాలు మార్చేయి, నా అలవాట్లు మార్చేయి నాయన. నూతన స్వభావం దయచేయి ప్రభువా. అయ్యా, నీ చేత ప్రభువా నికోదేములాగా విమర్శకు లేదా నిరాశకు గురి కాకుండా బడా మంచి నమ్మకమైన దాసుడా అని నీ చేత పిలిపించుకొని నీతో సదాకాలం ఉండే కృప మాకు దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. అనారోగ్యంతో వచ్చారు, బలహీనలో ఈ ఎండ వేడి వల్ల ఏ బలహీనత రాకుండా మీ నామంలో కాపాడు, స్వస్థ దయచేయి. యేసు నామంలో స్వస్థపరచబడును గాక. అలాగే ప్రభు, ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలకు సహాయం చేయి. చేతి పనులు చేసుకునే బిడ్డలకు పనులు దయచేయి ప్రభువా. పనులు దొరకడంలా, రూపాయి చేతిలో ఉండడంలా అల్లాడిపోతున్న కుటుంబాలు ఉన్నాయి నాయన. అయ్యా, మీరు కనికరించి నీ బిడ్డలకు ఏ కొదువు లేకుండా సహాయం చేసి, సింహానికి తన పిల్లలకు లేముంటుంది, నీ బిడ్డలకు లేమి ఉండదు నాయన. అది చూడాలి, మా జీవితాలు మా బిడ్డలు చూడాలి. సహాయం చేయ ప్రభు అని స్తోత్రాలు. వాళ్ళకున్న పశువులు మీరు దీవించండి, వాళ్ళకున్న పొలాలు మీరు దీవించండి, వాళ్ళకున్న వాహనాలు మీరు దీవించండి, వాళ్ళకున్న బిడ్డలు మీరు దీవించండి. మా బిడ్డలు ఎక్కడున్నా, ఇతర దేశాలు ఉన్న, ఇతర రాష్ట్రాలు ఉన్న క్షేమం దయచేయండి. అపవాది యొక్క దాడికి మీ గురి కాకుండా సహాయం చేయండి. నీ బిడ్డలంగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని కాపాడుకునే దేవుడవ లేవు తండ్రి. సహాయం చేయ ప్రభు అని స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డని మీ చేతుల భద్రపరుస్తూ దీవించి పంపమని యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన చేయని మనందరికీ సనాతోడే కాపాడి నడిపించును గాక.